నెల్లూరు జిల్లాలో చూడండి వర్షాల కారణంగా ఎంతగా మునిగిపోయిందో కనీసం వాహనాలు వెళ్ళడానికి కూడా మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ విఆర్సి ఆ నెల్లూరు టౌన్ లో మొత్తం ఎక్కడ చూసినా కానీ వర్షాలు పడడం వల్ల మొత్తం మునిగిపోయింది. కనీసం ప్రజలు బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అదే విధంగా మనం చాలా ప్రాంతాల్లో కూడా అలాగే ఉంటుందండి. ఈ వర్షాలు ఎడతెరిపి లేకుండా 2-3 రోజులు పడుతూనే ఉంటున్నాయి. ఏంటో గాని ఈసారి దిద్వా తుఫాను వల్ల మనకి ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం మనము. ఈ వర్షాల కారణంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలా ఇల్లులు నీట మునిగిపోయినాయి. గుడిసెల్లో ఉండే వాళ్ళు గాని చాలా చాలా ప్రాంతాల్లో ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఈ వర్షాల కారణంగా. పల్లెటూరు నుంచి సిటీ వరకు కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఈ వర్షాల కారణంగా. కనీసం టౌన్ లోకి వస్తే కూడా టౌన్ లో పోవడానికి కూడా రహదారులు లేవు. కనీసం ఆయిల్ పట్టించుకుందామంటే కూడా ఆయిల్ దగ్గర కూడా వాటర్ నిండుగా ఉంటుంది. ఎక్కడికి పోవాలన్నా కూడా మనకి సౌకర్యం ఉండడం లేదు. కనీసం ఈ పరిస్థితి ఎప్పుడు మనకి ఇటువంటి ఇబ్బందులు మనకి తీరుతాయో కూడా మనకి తెలియడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోవడాలు ఇటువంటి ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోడ్లలో సరిగ్గా ఉండాలి. ఆ డ్రైనేజ్ వాటర్ సరిగ్గా వెళ్ళేలా చూసుకోవాలి. ఇలాంటివి లేనప్పుడు మనకి ఎక్కడ వాటర్ ఫాలో అవ్వకపోతే ఇలాగే ఉంటది. మనకు వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఎంత బాగున్నా మనకి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా మనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఈ వర్షాల కారణంగా ప్రజలు కూడా కనీసం ఏదైనా తెచ్చుకుందామంటే కూడా రోడ్ల మీదకి రాలేకపోతున్నాం. ఒక దగ్గర చూస్తే వాటర్ ఉంటుంది, ఒక దగ్గర చూస్తే వాటర్ ఉండడం లేదు. ఇలాగ బయటికి పోవాలంటే ఇక్కడ స్కూటీ మీద పోవాలంటే చాలా భయంగా ఉంటుంది. ఆ వాటర్లో ఎక్కడ గుంట ఉంటుందో కూడా తెలియడం లేదు. ఆ విధంగా ఉంటుంది. ఈ ఏవైనా గానీ వర్షాలు పడినప్పుడు వాటర్ నిలవకుండా ఉండేలాగా మనకి ఫ్యూచర్ లో అయినా గానీ బాగుంటుందని ఈ యొక్క వీడియో పెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షాలు ఇంకా మనకి ఎన్ని రోజులు పడతాయో కూడా తెలియడం లేదు. 4 రోజులు వస్తుంది, 4 రోజులు